హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బోడుపల్లి మల్లన్న టెంపుల్ అయితే 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయండి. ఇది 3 నుంచి 3rd ఆదివారం నుంచి 10th ఆదివారం వరకు అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఈరోజు 4th రోజు సోమవారం రోజు శ్రీ శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా, స్వామివారి అయితే కళ్యాణం జరిగింది. వారిని అయితే పటంలోకి అయితే తీసుకొస్తున్నారు. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ చాలా మహిమ గల స్వామివారు అన్నమాట, మల్లికార్జున స్వామి టెంపుల్. ఇక్కడ ప్రతి సంవత్సరం అయితే వారం రోజులు అయితే ఇలా బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి. చూడండి, మల్లికార్జున స్వామి వారికి అయితే కళ్యాణం జరిగింది. మీరు కూడా దర్శించుకోండి స్వామివారిని, అమ్మవారిని కూడా. ఈ స్వామివారి విశిష్టతను మనము పంతులు గారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. బోడుపల్లిలో వెలిసినటువంటి మల్లన్న స్వామి చాలా మహిమాన్వితుడు. మన కోరికలన్నీ కూడా తీర్చేసి మనం ఎటువంటి కోరికలు తీర్చినా కానీ, అంటే మనకు సంతానం లేక బాధపడుతుంటే సంతానము కలుగజేయడము, అదేవిధంగా ఆ స్వామి వారు మన కోరికలన్నీ కూడా తెలుసుకొని ఆ కోరికలన్నీ కూడా స్వామి ఇస్తాడు. అటువంటి మహామహిమైనటువంటి బోడుపల్లి మల్లన్న స్వామి ఈరోజు అత్యంత అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం, అదేవిధంగా ఎల్లమ్మ కళ్యాణం కూడా జరుగుతుంది. అశేష భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుకొని, అదేవిధంగా వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చుకొని, వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకొని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పాల్గొంటారని, ఆ స్వామి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విన్నారు కదా పంతులు గారి మాటల్లో స్వామివారు ఎంత మహిమ గల్లవారో. రేపు 5వ తారీఖున శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంది. ఇంకా బోనాలు కూడా ఊరేగింపిస్తారు. ఇంకా నైట్లో కూడా అగ్నిగుండాలు ఉంటాయన్నమాట. అగ్నిగుండాలు కూడా తొక్కుతారు. ఇక్కడ చూడండి, స్వామివారిని పటంలో అయితే తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ రేణుకా ఎల్లమ్మ ఆలయం అయితే ఉంది పక్కన. రేపైతే రేణుకా ఎల్లమ్మ అమ్మవారిది అయితే కళ్యాణము. ఈ బుట్టలో చూడండి, అమ్మవారును మునిరాజు స్వామివారు కూడా ఇద్దరైతే ఉన్నారు. రేపైతే శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణము. ఇంకా బోనం అయితే తీసుకొస్తున్నారండి లోపల నుంచి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. మీరు లైక్ చేయడం ద్వారా వేరే వాళ్ళకు కూడా వీడియో అయితే యూజ్ అవుతూ ఉంటుంది. శుక్రవారం రోజు, శివరాత్రి రోజు ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. శివరాత్రి కదా, ఇంకా చాలా రష్ అయితే ఉంటారు ఇక్కడ. మేము కూడా ఈ టెంపుల్కే వస్తామండి శివరాత్రి రోజు. ఇంకా బోనం అయితే లోపల తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా స్వామివారికి అయితే బోనాన్ని సమర్పిస్తున్నారు.
వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.